ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నీ కన్ఫ్యూజన్ ఏంటి? అసలు ఇవిడ మనవడెవరు? లేచొచ్చి నా బిందుతో గుద్దుతా. నాకు అసలు మనవడే లేడంటుంటే మళ్ళీ మనవడు అంటున్నావేంటి? అదే మేడం, అసలు మీ మనవడు కాని మనవడు ఎవరా అని అడుగుతున్నాను. అయ్యో కేదార్, వెళ్ళి ఆ మనవని తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఏం జరుగుతుంది? మనవడిని తీసుకొస్తానని చెప్పి ఒట్టి చేతులతో వచ్చారేంటండి? వస్తున్నాడు, ఉండండి. చింటూ, ఈ పిల్లోడే ఆవిడ మనవడండి. ఏంటి ఈ పిల్లోడా? ఈ పిల్లోడు మనవడవడం ఏంటండి? కాదనే కదా ఆవిడ కూడా చెప్తున్నారు. అదేమైనా స్పెషల్ గా చెప్పాలా? చూస్తేనే తెలుస్తుంది కదా. అయినా ఈ పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? ఇవ్వద్దనే కదా మా అమ్మ చెప్తుంది. అబ్బా మేడం, ప్లీజ్ అందరూ కాసేపు నా కోసం మౌనంగా ఉంటారా? అయ్యో అన్నా, మీరింకా బతికే ఉన్నారు కదా, అప్పుడే మీ గురించి మేమెందుకు మౌనం పాటిస్తాం? ప్లీజ్ సిస్టర్, ఈ టైంలో జోకులు వేయకండి. నవ్వే మూడు ఉత్సాహం కూడా లేదు. ఈ పిల్లోడు ఈవిడ మనవడు కాదు. అదేలేండి, కాదు. అంతేనా? అంతేనయ్యా. ఈవిడ ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ వద్దని చెప్పింది ఈ పిల్లాడిగా? అవునండి. అసలు ఇతనికి ఈ వయసులో బర్త్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు మేడం? ఇవ్వొద్దనే కదన్నా పిన్ని గారు కూడా చెప్తున్నారు. అయినా మీరెందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? కన్ఫ్యూజ్ చేస్తుంది మీరు. అమ్మీ నువ్వు ఆగో. మీరే ఆగండతయ్య. కళ్ళ ముందు ఇంత తమాషా జరుగుతూ ఉంటే ఆపకుండా కళ్ళప్పగించి చూస్తున్నారా? ఆంటీ, మీరు చెప్పండి, మీ మనవడెవరు? నాకు కళ్ళు కనిపిస్తే ఇంత గొడవ ఎందుకమ్మా? కనిపించకే కదా ఇంత గొడవ. అమ్మా, మీ మనవడు కాని మనవడు ఎవరో వేలితో చూపించండి. ఆ అబ్బాయికి మీరు బర్త్ సర్టిఫికెట్ వద్దని చెప్తున్నారు, అంతే కదా? మీకు క్లారిటీ ఉంది కదా? ఉంది. మాకు క్లారిటీగానే ఉందన్నా, మీకే లేనట్టుంది. ముందు మీరు ఫామ్ తీసుకెళ్లి పని కానివ్వండి. ఏం ఫ్యామిలీ రా బాబు, పోయిపోయి వీళ్ళు నాకే తగలాలా? సరిపోయింది.